మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కేసీఆర్ గారి ఆలోచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సోదరీమణులందరూ దాదాపు పేదరికంలో తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆ తెల్ల కార్డులో ఉన్న 18 ఏళ్ళు పైబడ్డ మహిళలందరికీ మరి వారి పండుగను కూడా వారి ఆత్మగౌరవంతో జరుపుకునే విధంగా మరి ఈరోజు బతుకమ్మ సందర్భంగా ద్విముఖమైన వ్యూహంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఒకవైపు పేదరికంలో ఉండే మహిళలకి పండుగ సందర్భంగా వారి మొహాల్లో చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో ఒక కానుక, దాంతోపాటు మన రాష్ట్రంలోని నేతన్నలకు ఉపాధి కూడా ఇవ్వాలనే ఒక ద్విముఖమైన వ్యూహంతో ఈరోజు మరి ఈ శారీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో 8,000 పైచిలుకు సెంటర్లలో, ఇంకా ఇప్పుడు 8 గంటలకు నిజానికి మాకు మొత్తం సమాచారం రావాల్సి ఉంది, 8-9 గంటల వరకు రాత్రి, ఎందుకంటే ఇంకా చాలా చోట్ల జిల్లాల నుంచి ఇంకా సమాచారం వస్తూ ఉంది. ఇప్పటికి మాకున్న సమాచారం మేరకు 8,000 పైచిలుకు సెంటర్లలో రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో 25 లక్షల పైచిలుకు శారీస్ని ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఒక్కరోజే, మొదటి రోజే మొత్తం మేము పెట్టుకున్న టార్గెట్ 1,06,00,000 చీరలు అయితే అందులో ఈరోజు నేను కరెక్ట్ మీ ఫైవ్ 1,04,00,000, ఒక 2 లక్షలు బఫర్ స్టాక్ కింద పెట్టుకున్నాం. సో మొత్తానికి 26 లక్షలు, అంటే దాదాపు ఈరోజు 4వ వంతు 25% దాకా ఈరోజు ఇప్పటిదాకా మాకు అందుతున్న సమాచారం మేరకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇందులో ఈ శారీస్ అందుకున్న మహిళలు, నేను స్వయంగా సిరిసిల్ల నియోజకవర్గంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో ఒక 4,000 మంది మహిళలు ఉండే, గంభీరరావుపేట మండల కేంద్రంలో ఒక 4,000 మంది మహిళలు, చిప్పలపల్లి అనే గ్రామంలో దాదాపు ఒక 500-600 మంది మహిళలు, వారందరితో నేను ప్రత్యక్షంగా సంభాషించి నా చేతుల మీదుగా వారికి అక్కడ చీరలు అందించి కూడా ఇప్పుడు నేను అక్కడి నుంచి వస్తాను, క్షేత్రం నుంచి వస్తున్నా, నేను ఎక్కడి నుంచి రావడం లేదు. ప్రోగ్రామ్ చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. చాలా చక్కగా తీసుకున్న మహిళలు కూడా చాలా సంతోషంగా. నిజానికి ముస్తాబాద్లో అయితే ఒక మహిళ మాట్లాడింది, నా ముందే మైక్లో మాట్లాడింది, సార్ నాకు అన్నాదమ్ములు లేరు, అన్నాదమ్ములు లేని అలాంటి మహిళకి పుట్టింటి వాళ్ళు పంపిన పట్టు చీర మాదిరిగా కేసీఆర్ గారు ఇస్తా ఉన్నారు, చాలా సంతోషం అని చెప్పి ఆ మహిళ కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మీకు పంపిమంటే నేను పంపిస్తాను. కాకపోతే మన రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందంటే, ప్రభుత్వం ఏ మంచి పని చేసినా చేయదలుచుకున్నా దాన్ని ఏదో రకంగా బద్నాం చేసేదానికి మాత్రం ఒక దిగజారుడు, చౌకబారు. నేను చాలా రోజుల నుంచి రాజకీయాల దగ్గర చూస్తా ఉన్నాను. చౌకబారు రాజకీయం అని విన్నాను, నేలబారు రాజకీయాల గురించి కూడా విన్నాను, కానీ నీచ నికృష్టమైన రాజకీయాలు మాత్రం ఇప్పుడే చూస్తా ఉన్నాను, ఇంతకంటే హీనాతిహీనంగా. ఇప్పుడు బతుకమ్మ అనేది ఒక సెంటిమెంట్, బతుకుతో అదే రకంగా అమ్మ అనే పేరుతో ముడిపడి ఉన్న ఒక సెంటిమెంట్. ప్రపంచంలోనే దాదాపుగా ఎక్కడ కూడా ఇంత అద్భుతమైన అపురూపమైన పండుగ ఉండదు. సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్, అది కూడా పూలు కూర్చి బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ బతుకమ్మ ఆడి ఆ ధనిక పేద అనే తారతమ్యం లేకుండా గొప్పగా జరుపుకునే, మహిళలందరూ గొప్పగా జరుపుకునే పండుగ. మీ అందరూ కూడా తెలుసు, బతుకమ్మ సందర్భంగా పేర్చిన పూలను కూడా వారు కింద పెట్టేటప్పుడు కూడా పారేయరు, చెరువులో వేసినప్పుడు కూడా భద్రంగా, ఒక పిల్లగాని కదా వండబెడితే ఎట్లా వండబెడతామో అంత భద్రంగా వండబెడతారు, అంత భద్రంగా చెరువులో ఆ బతుకమ్మను కూడా వదిలిపెడతారు. అంత సెంటిమెంట్తో ముడిపడ్డ అంశం. కాబట్టి ఈ సందర్భంగా, బతుకమ్మ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన చీరలు బాగాలేవని, ఈరోజు నిజంగా ఇంతకంటే దిగజారు రాజకీయాలు అయితే చూడలేదు, బాగాలేవని కొన్ని కేంద్రాల్లో ఆర్కెస్ట్రేటెడ్, మ్యానుఫ్యాక్చర్డ్ కృత్రిమమైన నిరసనలకు ఉదయమే శ్రీకారం చుట్టాను. ఉదయం 10 సోషల్ మీడియాలో స్టార్ట్ చేశారు ప్రచారం. ఇంకా గమ్మత్ చెప్తా ఇంకోటి, నేను మా డైరెక్టర్ గారు మనం నవ్వుకున్నాం, డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది ఈరోజు, నేను మీకు కావాలంటే ప్రెస్ క్లిప్పింగ్ పంపిస్తాను. దాదాపు వారం రోజుల కింద అనుకుంటా బతుకమ్మ చీరలు నాసి రకంగా ఉన్నాయని చెప్పి ఒక పేపర్లో వార్త వచ్చింది. మేము ఆశ్చర్యపోయినాం, అసలు స్టాక్ పాయింట్లలో ఉంది, ఇంకా అప్పటికి స్టాకు ఇంకా పోతా ఉంది, జిల్లాలకు పోతా ఉంది. వారం రోజుల కిందనే వార్త, బతుకమ్మ చీరలు నాసి రకంగా ఉన్నాయని. పేపర్ పేరు అది చెప్తే బాగుండదు, మీరు బాధపడతారు. కానీ
అంటే ఇది ఒక వారం రోజుల కింది నుంచి చాలా ప్లాన్డ్ గా ఆర్కెస్ట్రేటెడ్ గా జరుగుతున్న కార్యక్రమం. ఇంకోటి నేను చెప్తా ఉన్నాను, 25 లక్షల చీరలు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. నేను ఉదయం నుంచి నాకు కూడా సోషల్ మీడియాలో మిత్రులు వాట్సాప్ లో అందులో ఇందులో పంపుతా ఉన్నారు. ఒక 4 లేదా 5 చోట్ల కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఆ 4-5 చోట్ల కూడా చూస్తే 3 చోట్ల జగిత్యాల నియోజకవర్గంలో గౌరవనీయులు కాంగ్రెస్ శాసనసభ ఉపనాయకుడు జీవన్ రెడ్డి గారి నియోజకవర్గంలో జరుగుతాయి. ఒకటి సత్తుపల్లిలో జరుగుతుంది. దీని అర్థమైంది, తాత్పర్యం ఏంది ఇంకా చూపెడతాను, కావాలంటే మీకు ఎట్లా జరుగుతాయి కూడా చూపెడతాను, దానికి కూడా వస్తాం దాని విషయంలోకి. అంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఎంత అధమ స్థాయిలో, ఎంత భావదారిద్ర్యంతో ఉన్నాయంటే ప్రభుత్వం చేసే ఏ పనిని ఓర్చుకోలేదు. కనీసానికి ప్రజల కోసం చేస్తున్న ఒక మంచి కార్యక్రమాన్ని అభినందించాలనే సంస్కారం కానీ, అభినందించాలనే సోయి కానీ వారికి లేదు.